వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఈ ప్రోగ్రామ్ లో గెస్ట్ గడ్డం నవీన్ గారు. వారికి చిరంజీవి గారంటే విపరీతమైన ఇష్టం. అలాగే మెగా ఫ్యామిలీ అందరితో కూడా ఎనలేని సంబంధం ఉంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సో చాలా అనుభవాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ రోజు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు ఆయన. వారితో కాసేపు ముచ్చటిద్దాం. గడ్డం నవీన్ గారు, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా మేడం, రియల్లీ సూపర్. ఓకే. గడ్డం నవీన్ గారి గురించి చెప్పాలంటే ఎక్కువ పర్సెంట్ అందరు జబర్దస్త్ అనుకుంటారు. జబర్దస్త్తోనే ఎక్కువ ఫేమ్ అయ్యారు. సో జబర్దస్త్లో యాక్ట్ చేశారు అనుకుంటారు. అంతకన్నా ముందు మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ బన్నీలో కూడా యాక్ట్ చేశారు కదా? యా చేశాను మేడం, బన్నీ చేశాను, చాలా సినిమాలు మేడం. ఒక జబర్దస్త్ బిఫోర్ నాకు తెలిసి ఒక 160 మూవీస్ వరకు చేశాను. 160, గ్రేట్. అంటే అందులో అన్ని మెయిన్ క్యారెక్టర్లు కావు, స్ట్రగ్లింగ్ సినిమాలు ఉన్నాయి, కొంచెం మంచి సినిమాలు ఉన్నాయి, డైలాగ్ సినిమాలు కూడా ఉన్నాయి అన్ని. అవునవును. అంటే ఇంచుమించు అంటే కంపెనీ ఆర్టిస్ట్గా అప్పుడు 10 మంది ఉంటుండే. అందులోంచి స్ట్రగుల్ చేసుకుంటా మంచి జబర్దస్త్ వచ్చేటప్పటికి కూడా మంచి సినిమాలు ఉన్నాయి మేడం. సో అసలు నవీన్ గారి కెరియర్, మీ యొక్క ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా అంటే మేడం, నేను యాక్చువల్గా సినిమా పిచ్చి మేడం ఫస్ట్ నుంచే. మనకు సినిమాలు అంటే బాగా 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 చాలా ఇష్టము. అన్ని స్కూల్ టైం నుంచే దొంగతనంగా సినిమాలు పోవడం మొదలైంది అనుకోండి. స్పెషల్గా చెప్పాలంటే సార్ వల్లనే సినిమాలకు రావడం జరిగింది, బిగ్ బాస్ వల్ల. అప్పుడు నేను సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర వెస్లీ బాయ్స్ హై స్కూల్లో నేను చదువుకునేవాడిని. మాది సికింద్రాబాద్ యాక్చువల్, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో అక్కడ స్కూల్లో వెళ్తేప్పుడు 6th or 7th నాకు తెలియదు కరెక్ట్గా ఆ టైంలో రోడ్డు మీద ఒక పెద్ద షూటింగ్ జరుగుతుంది ప్యారడైస్ సెంటర్లో. ఆ సెంటర్లో పొద్దున్న స్కూల్కి వెళ్తారు, షూటింగ్ జరుగుతుంది. ఏం షూటింగ్ అని చెప్పి చాలా జనం నిలబడి, నేను అలా తోసుకుంటూ లోపల పోయి చూస్తే స్టేట్ రౌడీ సినిమా షూటింగ్, మెగాస్టార్ చిరంజీవి గారిది. మూతి మీద మీసమన్న సాంగ్ జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని అట్లా చూడడం, భానుప్రియ గారు, మన చిరంజీవి గారు, ఫైటర్స్ అందరూ అట్లా ఉండి ఆ పాట జరుగుతుంది. ఆ రోజు చిరంజీవి గారిని అప్పటికే ఖైదీ రిలీజ్ అయ్యి అంత బాగా ఫుల్ మంచి పేరు, టాప్ చిరంజీవి గారు ఏ సినిమా వచ్చినా చిరంజీవి గారి గురించి అందరూ మాట్లాడేవాళ్ళు. అప్పుడు నేను డైరెక్ట్గా ఆయన చూడడం చాలా హ్యాపీ. అంటే మామూలు అంత కాదు. ఆ రోజు స్కూల్కి లేట్గా పోయినా అప్పుడు చేతి మీద లేట్ పోతే కొడతారు కదా మేడం, పీటీ సార్లు అప్పుడు గేట్ కానే ఉంటుండే. అప్పుడు లేట్ వచ్చిన దెబ్బలు కూడా తిన్నా, కానీ సార్ని చూసిన ముంగట అదంతా ఆఫ్టర్ అవన్నీ. అప్పుడు అట్లా ఉన్న టైంలో అక్కడ మా స్కూల్లోకి ఆపోజిట్లో ప్యారడైజ్ థియేటర్ అని ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు లేదు, ఇప్పుడు హాస్పిటల్ అది యాక్చువల్గా. ఆ థియేటర్లో అప్పుడప్పుడే రీఓపెన్ చేస్తారు థియేటర్ని. ఏ సినిమా అంటే కొండవీటి రాజా సినిమా, అది చిరంజీవి గారి సినిమా, రాఘవేంద్రరావు గారి దర్శనం. ఆ సినిమాతోటి ఆ థియేటర్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ థియేటర్ ఫుల్ డెకరేషన్ చేసి చిరంజీవి గారి కట్అవుట్లు అవి పెట్టారు. ఈ సినిమా చూడాలనుకుంటున్నా మా ఇంట్లో పర్మిషన్ లేదు, చిన్నపిల్లగాని కదా మేడం, అప్పుడు పోనీకి లేదు అంతగా, ఇప్పుడున్నంత ఈజీగా అప్పుడు లేదు. కానీ ఆ సినిమా మిస్ అయినా, చూడలేను. అట్లా వారం అందులో ఆ సినిమా 100 days దాకా ఆడింది. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాలు వచ్చిన, ఏ సినిమా కూడా చూడలేదు. తర్వాత చాణక్య శబ్దం అని ఇంకోటి సినిమా రిలీజ్ అయింది, అది రాఘవేంద్రరావు గారిది, విజయశాంతి చిరంజీవి గారి సినిమా. అందరూ ఆ సినిమా కూడా గొప్పగా చెప్పుకుంటారు, బయటకు వచ్చి చెప్తుంటే ఆ సినిమా ఎలాగైనా చూడాలని చెప్పి మా ఇంట్లో చెప్పకుండా ఫస్ట్ టైం దొంగతనంగా అన్ని పైసలు జమ చేసుకునే ఒక బారానా ఉంటుంది. బారానా అంటే ఆటాన ప్లేస్ చారాన కలిపితే బారానా పెట్టి టికెట్ తీసుకొని సినిమాకి పోయినా. సినిమా పోయి ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసింది చిరంజీవి గారిని అప్పుడు అనమాట. చాణక్య శబ్దం. అందులో సార్ పైలట్ ఉంటాడు సినిమాలో, ఫ్లైట్లో పైలట్ ఉంటాడు. ఆ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన. మా ఇంట్లో అప్పటికి నా కోసం వెతుకుతున్నారు ఎక్కడెక్కడో, నేను ఆగమైపోయాను అని చెప్పి. మా అమ్మ మస్తు కొట్టింది ఆ రోజు కూడా. ఎక్కడ పోయినా అంటే అప్పుడు నిజం చెప్పిన ఇట్లా థియేటర్లో సినిమాకి పోయినా, చిరంజీవి గారి సినిమా వచ్చింది, సినిమా బాగుందని చెప్పి 2 రోజుల తర్వాత మా వాళ్ళు కూడా పోయి చూసి వచ్చారు సినిమా. అట్లా అనమాట. అట్లా సినిమా పిచ్చి తోటి మేడం ఇక చాలా సినిమాలు చూశాను మేడం. సార్ చూసి వన్ ఫైన్ డే ఇక సినిమాలకు రావాలని చాలామంది అంటుండే, మా ఫ్రెండ్స్ అందరూ ఏదేదో చేస్తుండే యాక్టివిటీస్. స్కూల్ పోయినప్పుడు, కాలేజ్ పోయినప్పుడు కూడా డ్రామాలు అవి చేస్తుంటే ట్రై చేస్తే బాగుంటుంది. అలా ట్రై చేసుకుంటూ వచ్చాను మేడం సినిమా ఇండస్ట్రీకి. లక్కీలీ ఒకసారి మన సురేందర్ రెడ్డి గారు అప్పుడు ఏడీ ఉంటుండే క్రాంతి కుమార్ గారి దగ్గర, ఆయన సెలెక్ట్ చేసుకొని ఆ ఒక సినిమా దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ వేశాడు. ఆ క్రమంలో చాలా సినిమాలు చేశాను మేడం. సో బాస్ ఇన్స్పిరేషన్తో అంటే మీరు ఎలా అంటే ఆన్ స్క్రీన్ చూడకుండానే మీరు లైవ్ లోనే చూసారు, లైవ్ లో ఫస్ట్ చూసి తర్వాత స్క్రీన్ మీద చూసారు. ఫస్ట్ లైవ్ లో చూసాను సార్, తర్వాత ఫస్ట్ ఆయన చూసిన ఎక్స్పీరియన్స్ అదే. తర్వాత ఆయన దగ్గరగా కలిసిన ఫస్ట్ సందర్భం గుర్తుందా? ఉంది మేడం, నేను చాలా దగ్గర కలిసింది ఫస్ట్ టైం. ఇంకా నేను సార్ దగ్గర ఉండొచ్చు అన్న టైం ఏంటంటే,
అన్నయ్య సినిమా ఓ ముత్యాల సుబ్బయ్య గారు ఆ సినిమాలో కూడా నేను ఉంటా. ఓకే. ఆ సినిమాలో రవితేజ గారు, వెంకట్ గారు, ఆయనకు ఒక హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, అవును. ఆ బ్యాచ్లో నేను ఉంటాను. ఓకే. అప్పుడు ఒక అక్టోబర్ 2 రోజు వైన్ షాప్ క్లోజింగ్ సీన్ ఒకటి ఉంటుంది, అవును. అక్కడ మేము కూడా ఉంటాం. అప్పుడు చిరంజీవి గారు లారీలో వచ్చి ఆపారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు డైరెక్ట్గా లైవ్ ఫస్ట్ టైం చూసిన సార్ని అలా చూసి అసలు నా ఏదంటే ఒక నరసింహస్వామి కనబడుతాడు నాకైతే నిజంగా. అంతే పులిలా ఉంటాడు ఆయన, సింహంలా ఉంటాడు. అది చూసి అసలు అలా చూస్తూనే ఉంటాం మేడం, అంతే ఆయన చూస్తే అంతే. సెట్లో ఆయన ఫస్ట్ టైం చూసిన నానక్రామ్ కూడా సెట్లో ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మా అదిరాబి గారు మీలో ఎవరుడు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతుంటే అప్పుడు సారు హోస్ట్ ఉండే కదా ఆ ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా నన్ను మా జబర్దస్త్ టీంలో ఉన్న రాము, అభి గారు దగ్గర తీసుకొని మా టీమ్మేట్స్ అని చెప్పి పరిచయం చేసి స్పెషల్గా ఫోటో తీపించి అప్పుడు చాలా మంచి మాట్లాడండి. ఆ తర్వాత చాలా సందర్భాల్లో సార్ బర్త్డేకి ఇంటికి పోవడము, బాబు గారు నాగబాబు సార్ ఒకసారి తీసుకుపోయి మమ్మల్ని అందరినీ పరిచయం చేయడము, సైరా నరసింహారెడ్డి ఫంక్షన్ సినిమా హిట్ అయినప్పుడు మాకు అందరికీ స్వీట్ బాక్సులు గిఫ్ట్, సైరా బాక్సెస్ అందరికీ మా జబర్దస్త్లు ఎంతమంది అందరికీ ఇచ్చాడు సార్. అట్లా చాలా సందర్భాల్లో కలిసి ఈ మధ్యకాలం రీసెంట్గా సార్కి అవార్డు వచ్చింది మేడం లాస్ట్ ఇయర్, పద్మవిభూషణ్. అప్పుడు అందరూ జబర్దస్త్ వాళ్ళని అందరూ ఇన్వైట్ చేశాడు. నాకు తెలిసి ఆ రోజు జబర్దస్త్ వాళ్ళని కొంతమందిని ఇన్వైట్ చేస్తే మా దగ్గర నుంచి ఇంచుమించు 400 మంది పోయినాం. ఓకే. జబర్దస్త్ అండ్ నాన్ జబర్దస్త్ కూడా ఉన్నారు ఆ రోజు. కానీ సార్ ఇంత కూడా ఎక్కడ కూడా ఏదంటారు ఒక 2 ఫోటోలు ఇస్తేనే చాలా మంది ఇవ్వాలి కదా, అంతమంది ఫోటోలు ఇచ్చాడు. మాతో పాటు ఇంకా వేరే బ్యాచెస్ కూడా ఉన్నారా, ప్రతి ఒక్కరికి ఫొటోస్ ఇచ్చాడు ఆ రోజు. రియల్ అది గొప్పతనం. బాస్తో ఎన్ని సినిమాల్లో నటించారు? అన్నయ్య సినిమా ఒకటి మేడం, ఆచార్య కూడా చేశాను. సినిమాలో కట్ అయింది ఆ సీన్, మంచి సీన్ ఉంటుండే ఆచార్య. 150లో ఒక చిన్న అంటే ఆ సినిమాలో ఉండాలనే ఇష్టంతో మా వివి వినాయక్ సార్ని బతిలాడుకుంటే అందులో చిన్న ఫోన్ బిట్, సార్ ఇక్కడ ఫోన్ చేస్తారు, అక్కడ సైడ్ నేను ఫోన్ లేపుతా దుబాయ్లో ఉండి, అది చిన్న బిట్టు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి మంచి సీన్ సార్ కాంబినేషన్లోనే, అదే అనుకుంటా మేడం, అంతే. ఓకే. సార్తో అంటే ఇంత అభిమానం, ఆయన దగ్గరికి కలిసినప్పుడు ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఎలా పిలవడం, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కలిసినప్పుడు ఆ సందర్భం? మాటలు ఉండవు మేడం, సార్ చూస్తే ఆయన కళ్ళల్లో చూస్తుంటే అది వేరే రేంజ్ మేడం. అది ఆ ఫీలింగ్ తెలుసా మేడం, మీరు ఇవాళ చూసి వచ్చేసారు, రేపు మార్నింగ్ మళ్ళీ పోయి మళ్ళీ కలిసి మేము అదే ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ. అంటే మనం బాగా అభిమానించే వ్యక్తిని అలా చూస్తుంటే మాటలు రావు మేడం. నేను ఒకరోజు ఏమైందంటే సైరాకి హిట్ అయిన తర్వాత సార్ ఇంటికి పిలిపించి అందరూ మాట్లాడితే నాకు ఎప్పుడు మాట్లాడాలి అన్నీ చెప్పాలి విషయాలు సార్కి, అన్నీ నా వినాలా అని నాకు ఎవరికైనా ఉంటుంది. యాక్చువల్గా మీ అభిమాని ఎంత అని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఇంతమంది చెప్తుంటే నేను కూడా చెప్తే మీద రొటీన్ అయిపోతుంది, అది నా బాధ. అది నా ఎందుకంటే వాళ్ళకన్నా వయసులో నేను ఎక్కువనే, వాళ్ళంతా చిన్నోళ్ళు. వాళ్ళు చెప్తుంటే సార్ చాలామంది వాళ్ళ స్పీచెస్ చాలా ఇన్స్పైర్ అవుతారు కూడా సార్. ఒకసారి ఆర్ఎక్స్ అన్నాడు హీరో గారు మాట్లాడినప్పుడు కానీ, అంటే సిద్ధు జోన్ అందరూ నాకు అదే ఉంటుంది. నేను కూడా చెప్పుకోవాలి సార్కి ఎప్పుడు నేను మీ అభిమాని సార్ అని చెప్పి. అట్లా ఆ రోజు ఏం చేశానంటే అందరు జబర్దస్తులు వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే నేను సడన్గా మధ్యలోకి వెళ్ళిపోయి, సార్ నేను ఇట్లా మిమ్మల్ని ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూశాను సార్, ఇది చూశానంటే నా చిన్నప్పుడు చూశానంటే సార్ అప్పుడు నన్ను చూసి నువ్వు చిన్నప్పుడా అన్నాడు. అంటే ప్లీజ్ నువ్వు ఇంకోసారి చిన్నప్పుడు అనకన్నాడు సార్. ఈ గెటప్తో వెళ్ళి సార్ నా చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ సార్ అంటే ఎట్టుంటుంది మేడం, నేను సార్. అది ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఆ రోజు చాలా సైరా గురించి మాట్లాడినా. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే మా సుమా అడ్డాలో ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, నేను రాఘవేంద్రరావు గారి గెటప్లో తెలియకుండా సార్కి తెలియదు, సార్ రోజు గెస్ట్గా వచ్చారు వాల్టేర్ వీరయ్య ప్రమోషన్కి. వచ్చినప్పుడు సడన్గా నేను ఎంట్రీ రాఘవేంద్రరావు గారు లాగా ఇవ్వడం, సార్ లేవడం, ఇవన్నీ చాలా షాకింగ్ మేడం. ఆ రోజు కూడా చాలా బాగా మాట్లాడారు. సార్తో సెల్ఫీ కూడా తీసుకున్నాను నేను. సార్ నేను మీ అమ్మాయిని సార్ అంటే నాకు తెలుసా నువ్వు ఎందుకు తెలియదు అన్నాడు. నువ్వు ఎన్ని అలా వస్తూనే ఉంటావు కదా, ఆ రోజు పెద్దోడు చిన్నోడు అన్న అవన్నీ గుర్తున్నాయి సార్కి. మంచిగా సెల్ఫీ ఇచ్చాడు, బాగా మాట్లాడు. తర్వాత మేడం ఆ ఒక్క ఎపిసోడ్ నన్ను ఒక 1.5 year దాకా ఫుల్ బిజీ చేసేసింది మేడం. ఓకే. నేను ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల అమెరికా కూడా పోయినా. అమెరికాలో వాళ్ళు కూడా పిలిచారు నన్ను, రాఘవేంద్రరావు జూనియర్ అని పిలిపించి నాకు వీసా వచ్చింది. అమెరికా 2 times వెళ్ళాను. నేను ఆ సంతోషంతో సార్ బోలాశంకర్ షూటింగ్ ఉంటే నేను పోయాను లొకేషన్కి. సార్ తోటి ఎక్స్పీరియన్స్ పంచుకుందామని పోయి, సార్ దూరం ఉన్నా బిజీగా ఉన్నారు సార్ అని ఇట్లా అంటే, అయ్యో రమ్మని చెప్పి పిలిచి ఏమైనా ఇట్లా వచ్చినావు అంటే, సార్ ఇట్లా నేను నా సంతోషం మీతో చెప్పుకుందామని వచ్చాను సార్, ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల నేను 1.5 year నుంచి ఫుల్ బిజీగా ఉన్నా సార్ అని చెప్పి మళ్ళీ సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాను. ఇట్లా కొన్ని అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి మేడం సార్ దగ్గర. ఇంకా ఈ మధ్యలో అయితే అది లాస్ట్ టైం కలిసింది, అదే మళ్ళీ కలవాలి మేడం. అన్ని సినిమాలు చూసారా మేడం? మ్యాక్సిమం అన్ని సినిమాలు చూసినాను నేను. సారీ అప్పుడు పారడైజ్ థియేటర్ సికింద్రాబాద్లో ఉండేది, యశోధర థియేటర్ అని సిక్విలేజ్లో ఉండేది, అది సెకండ్ థియేటర్ అనమాట. రిలీజ్ అయిన సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి. ప్రశాంత్ థియేటర్ అని అదొకటి ఉంటుంది. ఈ 3 థియేటర్లు మేడం నేను చిరంజీవి గారి సినిమాలన్నీ చూసినాయి ఆ 3 థియేటర్లోనే. చాణక్య శబ్దం తర్వాత కిరాతకుడు, దొంగ, గూండా ఇవన్నీ సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు, రాక్షసుడు,
తర్వాత స్టూవర్ట్వరం పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ తర్వాత కొండవీటి దొంగ, కొండవీటి రాజా, మళ్ళా తర్వాత కొదమసింహం అండ్ జయదేవి అతొక సుందరి, రౌడీ అల్లుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ఇట్లా చెప్పుడు పోతే అన్ని వచ్చేసినాయి కూడా సినిమా అన్ని చూసినాం. పునాదిరాలు కూడా చూసినాం. అట్నే పట్నం వచ్చిన పతివర్తలు అనే సినిమా అప్పట్లో VCRలో మనకు క్యాసెట్లు వేస్తున్నాం. అప్పుడు ఆ సినిమా పట్నం వచ్చిన పతివర్తలు అంటే చాలా సినిమాలు మేడం అన్ని. బాగా నచ్చే సినిమా అంటే ఏం చెప్తారు? హ్యాపీ మూమెంట్ ఉంది. ఇప్పుడు బాస్ సినిమా చూడాలి అని అంటే ఎక్కువగా రిపీటెడ్ గా చూసిన సినిమా చంటబ్బాయి. అవునా? ఎన్నిసార్లు చూసినా మస్తు ఉంటుంది మేడం సినిమా. సార్ అసలు యాక్టింగ్ ఎట్లుంటుంది అందులో అయితే నిజంగా అబ్బా కన్ఫ్యూషన్ డ్రామా కామెడీ ఉంటుంది, అదిరిపోతుంది. చంటబ్బాయి ఎక్కువ చూస్తా. మీరు ఇప్పుడు పోకిరి చూసే అబ్బా పోకిరి ఇప్పుడు అనుకుంటారు కానీ పోకిరి ఎప్పుడో చూసింది సార్, స్టేట్ రౌడీ సినిమా. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు వస్తే షాక్ వస్తుంది అందరు ఆ సినిమా చూస్తే. స్టేట్ రౌడీ చూస్తాను ఎక్కువ. తర్వాత కొదమసింహం అది కూడా బాగుంటుంది. అదైతే అసలు అప్పట్లో ఎవరు ఇప్పుడు ఎన్నెన్నో టెక్నికల్ యూజ్ చేసినాము, ఇన్ని రోజులు చేసినాము, అన్ని రోజులు చేసినాం అంటారు కానీ అవన్నీ కాదు మేడం. అప్పుడు కొదమసింహం తీసిన సినిమా ఇప్పుడు తీయలేరు ఎవరు కూడా, అంత బాగా తీశారు అప్పట్లోనే. ఆ గుర్రాల మీద చేజింగ్స్ కానీ, మెకనైజ్ గోల్డ్ ఇంగ్లీష్ పిక్చర్ ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. పాటలు బాగుంటాయి అందులో, సార్ స్టైల్స్ బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి. భరత్ సినిమాలో సార్ పేరు అందులో ఉంటుంది. ఎందుకంటే బాబు నీ పేరేం పేరు అని అమ్మాయి అడితే భరత్ మాత్రం ముద్దు బిడ్డని అని చెప్తాడు సినిమాలో డైరెక్ట్ డైలాగ్ అని కొన్ని గుర్తున్నాను. అన్ని సినిమాలు కవర్ చేశారు అయితే? అన్ని సినిమాలు మేడం. ఎప్పుడైనా మనకు బోర్ కొట్టిన ఇంట్లో చూసే సినిమాలు కూడా అవే. జగదేక విడాలతో సుందరికి అప్పుడప్పుడు ఈ మధ్యకాలం రిలీజ్ అయింది కదా, రీ రిలీజ్ అప్పుడు నేను యాక్చువల్గా మన సిటీలో లేకుంటే ఫస్ట్ డే పోదాం అనుకున్నా, అది మిస్ అయినా మేడం. ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయినా యాక్చువల్గా. మా ఇంట్లో వాళ్ళకి చూపెడదాం అనుకున్నా కానీ నేను పోలేకపోయాను. నిజంగా సారీ సార్, ఆ సినిమా రీ రిలీజ్ చూడలేకపోయాను. ఎందుకంటే మా పిల్లలకు కూడా చూపెడితే వాళ్ళకి కూడా తెలియదు. మా పిల్లలకి ఎప్పుడు చెప్తాను చిరంజీవి గారు ఫ్యాన్ రా అది ఇది అంటుంటే వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ ఏదో అనుకుంటారు కానీ ఒక్కసారి వాల్టర్ వీరయ్య తీసుకుపోయినా ఫస్ట్ డే పోతే మేడం 6 o'clock పోతే టికెట్ దొరకలేవు, నాకు కూడా ఇవ్వలేదు సార్ అన్నది. నేను ఏంటంటే సింగిల్ స్క్రీన్లో చూసే ఇష్టం మేడం, ఈ మల్టీప్లెక్స్ నాకు ఇష్టం కావు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే సింగిల్ స్క్రీన్లే చూడాలి. సో నేను వీళ్ళని ఏం చేశాను, థియేటర్ పైన టికెట్ దొరకలే. వాళ్ళకి అడిగిన సార్ ఎట్టని చేసి నాకు ఇవ్వాలంటే సెకండ్ షో ఇచ్చాడు. సో మా వాళ్ళని అంతా తిప్పుకొని వచ్చి సెకండ్ షో సినిమా పోతే మా పిల్లలు షాక్ అయిపోయారు. చిరంజీవి గారు ఎంట్రీ, ఆ స్టైలు, ఆ గన్ను పట్టుకోవడం, ఆ లాస్ట్ క్లైమాక్స్, కామెడీ సీన్స్ మళ్ళా ఒక ఊపేసింది ఆ సినిమాతో, వాల్టర్ వీరయ్యతో. అప్పట్లో అన్ని ఫస్ట్ షో చూసేవాళ్ళ? ఫస్ట్ డే మేడం దొరకకపోయాడు అప్పట్లో. మా సొంటలకు కష్టం మేడం, ఎందుకంటే అది యుద్ధం కదా అసలు. ఫస్ట్ షో చూడాలంటే చొక్కాలు చింపుకోవాలి, ఇంకా అసలు యుద్ధం అనమాట ఒక క్యూ లైన్ లో. మీరు రాక్షసుడు అనే సినిమా ప్రశాంత్ థియేటర్లో వస్తాం మేడం. ఫస్ట్ డే క్యూ లైన్ ఏంటంటే మేము పైసలు తక్కువ ఉండేది, రూపాయినారా ఇట్లా ముంగట పోయి నిలబడుతుంది కదా, వచ్చేస్తుండే అందరూ ఆ కౌంటర్లో. వచ్చేస్తే ఎక్కడ ప్రాణాలు పోతే అని భయం మాకు. మేము అప్పుడు పిల్లల్ని పోనీయకపోతున్నాం అలా కౌంటర్ వాళ్ళు. సరే అన్నకి ఈ అన్నకి అన్న ఒక టికెట్ బతిలాడుకుంటే వాళ్ళు 2 టికెట్లు తీసిస్తుంది. అప్పుడు సినిమా చూసి అసలు బయటకు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఇవన్నీ రివ్యూస్ గట్రా ఇవన్నీ లేవు. ఏ సినిమా చూసినా అది హిట్టే సినిమా అంతే. ఆ సినిమాకు చాలా కష్టపడ్డా. అట్లనే రౌడీ అల్లుడు 5 రోజులు పోయినా కంటిన్యూగా దొరకలే, 6వ రోజు దొరికింది అప్పుడు. అది అండ్ ఆపద్బాంధవుడు మాత్రం మార్నింగ్ షోనే చూశాను, ఫుల్ వర్షం ఆ రోజు మార్నింగ్. ఆ సినిమాకు రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు ఖచ్చితంగా వర్షాలే ఉన్నాయి ఫుల్గా. వర్షంలో పోతే నా చెప్పులు తెగిపోయినాయి, అట్టనే నడుచుకుంటూ పోయి మన సికింద్రాబాద్ మోండా మార్కెట్లో రాజేశ్వరి థియేటర్ ఉంటుంది, అందులో టికెట్ తీసుకొని చూశాను మేడం ఫస్ట్ డే. అది ముఠామేశ్వరి ఫస్ట్ డే, మెకానికలుడు, మృగరాజు, చాలా సినిమాలు మేడం, అంజి, ఇవన్నీ ఫస్ట్ డే చూసినాం మేడం సినిమాలు. ఇంకా ఉన్నాయి మేడం సడన్ గా స్ట్రైక్ అంటే 1 by 1 అది ఇది కదా. త్రినేత్రుడు అన్న పాటలు బాగుంటాయి త్రినేత్రుడు సినిమాలో. బేసిక్ గా ఆయన మూవీలో ఏంటంటే మ్యూజికల్ హిట్స్ ఆల్మోస్ట్. అసలు ఆయన సినిమా ప్రతి దాంట్లో కూడా మ్యూజిక్ హైలైట్ అవుతుంది. తర్వాత ఆయన దానికి తగ్గట్లుగానే డాన్స్ తో మెస్మరైజ్ చేస్తారు మేడం. ఇప్పుడు మీకు లంకేశ్వరుడు సినిమా ఉంటుంది, సినిమా అంతా నడవలేకపోయినా కానీ ఈ రోజు కూడా ఆదివారము మీరు రేడియో పెట్టి చూడండి మేడం, మధ్యాహ్నము జివ్వుమని కొండగా ఆ పాట ఖచ్చితంగా ప్రతి ఆదివారం వస్తుంది. ఎందుకంటే పాటలో ఉన్న పవర్ అలాంటిది. అది కానీ 16 ఏళ్ల వయసు పాట కానీ, ఈ మధ్యకాలం మన సత్య కూడా ఒక సినిమాలో చేశాడు ఆ పాట, ఏది మత్తువదల రటువులో కూడా సేమ్ అదే డ్యాన్స్ మళ్ళీ రిపీట్. అంటే సినిమా ఎలా ఉన్నా కానీ పాటలు మాత్రం బ్లాక్ బస్టర్స్, అన్ని సినిమాలో బ్లాక్ బస్టర్సే ఉంటాయి. త్రినేత్రుడు పాటలు కూడా బాగుంటాయి. ఆయన్ని స్క్రీన్లో చూసినప్పుడు బేసిక్గా మీరు ఎలా అంటే ఆయన డాన్స్కి ఫ్యాన్ అవుతారా, డైలాగ్ డెలివరీకి అవుతారా, కామెడీకి అవుతారా, లేకపోతే ఎలా ఆయనలో బాగా నచ్చేది ఏంటి మీకు? హీరోయిజం మేడం. ఫస్ట్ మనము చిరంజీవి గారి సినిమాకి పోయితే ఇంట్రొడక్షన్ సీన్కి చిరంజీవి గారిని ఈ సినిమాలో ఇంట్రొడక్షన్గా ఎలా వస్తున్నా అనేది జూనికి పోతున్నాం. ఫస్ట్ ఒక కాలు తీసి ఇలా పెట్టాం, ఆ కాలు షూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఎగ్జైట్మెంట్ ఒక్కసారి స్క్రీన్లో కనబడ్డ తర్వాత ఆ ఫీలింగ్ వేరు మేడం. ఫస్ట్ డైలాగ్ ఒకటి ఉండేది అదిరిపోయేది. ఏ సినిమాకైనా ఇంట్రొడక్షన్సే మేడం. ఏదైనా చిరంజీవి గారి ఇంట్రొడక్షన్స్ అంటేనే చిరంజీవి గారి. అట్లా అలాంటి ఇంట్రొడక్షన్స్ ఏ హీరో చేయలేదు నాకు అనిపించి.
#1 ఇంట్రెస్ట్. అండ్ అట్నే సినిమాలో ఫైట్స్ బాగుంటాయి. Okay. నాకు సార్ ఫైట్స్ అదిరిపోతే ఆయన- అప్పట్లో మీకు అన్ని సమ్మర్ సాల్ట్లు కానీ ఇలా జంపింగ్స్ కానీ అన్ని రియల్గా చేసేవాడు సార్. డూబ్ లేకుండా చేసేవారు డూబ్ లేకుండా చేసాడు మేడం ఎన్ని సినిమాల్లో. ఓ ఆయన లైవ్ లో ఎప్పుడైనా ఆయన నటించినప్పుడు ఏదైనా సీన్ మీరు దగ్గరుండి చూడడం? చూశాను. ఏదంటే మేడం 150 సినిమా షూటింగ్ నాకు తెలిసి ఆ రోజు లాస్ట్ డే అనుకుంటా. వివి వినాయక్ గారు షాట్ అది. ఆ షాట్ని చిరంజీవి గారు డైరెక్షన్ చేశారనమాట ఆ రోజు. వివి వినాయక్ గారు వాటర్ బిందె పట్టుకొని పోయి ఇంగ్లీష్లో డైలాగ్ కొడతాడు. దానికి ముందు 2-3 సీన్లు చేశారు సార్, అప్పుడు చూసాము. అని అట్నే బోలాశంకర్ షూటింగ్ కూడా డ్యాన్స్ సీన్ చూశాను. అండ్ అలాగే చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఏది స్టేట్ రోడ్ కానీ ముఠా మేస్త్రి ఏంటంటే మా ఇంటి పక్కన లీ ప్యాలెస్ అని ఉంటుంది. అది సవర్ణ ప్యాలెస్ అని మీకు ఎమలీల సినిమాలో ఆలేది ఉంటుంది. ఓకే ఓకే అదేనా? అదే ప్యాలెస్లో చాలా సినిమా షూటింగ్ అది అక్కడ మీకు ముఠా మేస్త్రి సినిమా అప్పుడు ప్రమాణ స్వీకారం సీన్ ఓకే అప్పుడు లైవ్లో చూశాను షూటింగ్. అప్పుడు అభిమానిగా గోడ మీద కూర్చొని చూశాను సార్ని. అండ్ అట్నే గరణమ్మగుడు కూడా అదే లీ ప్యాలెస్లో నగ్మా అండ్ రాఘోపాలరావు గారు అండ్ బ్రహ్మానందం గారు సీన్ అంతా అక్కడే షూటింగ్లో చూశాను మేడం నేను. సో అంటే ఆయన ఏదైతే ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఆయన్ని చాలాసార్లు మీరు చూడడం జరిగింది. ఎస్ మేడం, షూటింగ్లనే చూడడం జరిగింది. మాకు ఏంటంటే లక్ ఏంటంటే మా ఇంటి పక్కన లీ ప్యాలెస్ ఉంటుంది, అందులో రెగ్యులర్గా షూటింగ్ జరిగేటి. చాలా మంది జరిగేటి పోకపోతుండే ఎందుకులే అని చెప్పి. చిరంజీవి గారు షూటింగ్ అంటే ఆ రోజు ఏ పని ఉన్నా కానీ అన్నీ వదిలేసి ఆ గోడ మీద కూర్చోవడమా లోపల పోవడమా ఏదో చేసిపోయి మ్యాజిక్ చేసిపోయి కూర్చుంటుండే. మీరు బేసిక్గా మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు. అంటే వాళ్ళతో ఉండే బాండింగ్ మీకు ఒక ప్రత్యేకతనే చెప్పుకోవాలి. అంత దగ్గరగా వాళ్ళని చూస్తారు, లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిని కూడా చూస్తుంటారు. మెయిన్గా బాస్లో నచ్చేటువంటి అంశం అంటే మీ టక్కున ఏం చెప్తారు? మేడం ఆయన హెల్ప్ చేస్తాడు, అది ఎవరికి తెలియదు చాలా మందికి. ఆయన ఇంకోటి ఏంటంటే అందరినీ క్షమించే గుణం నాకు తెలిసి. సార్ క్షమించినట్టు ఎవరు క్షమించరు. ఎంతోమంది ఎన్నో మాట్లాడినా కానీ కూడా పట్టించుకోరు. తర్వాత వెంటనే కలిసిపోతాడు మేడం వాళ్ళతోటి. వాళ్ళు ఎంత పెద్ద సార్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ దుష్మనైనా పర్లే కానీ సార్ వాళ్ళని మళ్ళీ దగ్గర తీసుకుంటారు, అక్కడనే తీసుకుంటారు వాళ్ళని. తీసుకొని ఆ క్షమించే గుణం #1 ఉంది మేడం. అండ్ హెల్పింగ్ చేసేటి చాలామంది తెలియదు, చాలామంది చెప్పుకుంటారు. కానీ మీకు మా కరోనా టైంలో చూసాం మేడం నేను యాక్చువల్గా సార్. అవే కాకుండా ఫస్ట్ దాంట్లో ఫస్ట్ అప్పుడు చాలా మంది ఫుడ్ లేకుండే. అప్పుడు CCC అని ఒకటి చేసి సారే మెయిన్ దానికి యాక్చువల్గా. చాలా మందికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అప్పుడు మా ఇంటికి కూడా రేషన్ వచ్చింది. మా ఇంటికి వచ్చి డెలివరీ చేసిపోయారు చిరంజీవి గారి బ్యాగు. అలాంటివి చాలా ఉన్నాయి మేడం సార్ చేసినాయి. ఎంతోమందికి డబ్బులు కానీ సహాయాలు చాలా చేశారు. కానీ చెప్పాడు సారు. అండ్ క్షమించే గుణం ఇవన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీస్ మేడం. ఆయన్ని ఎంత బోలాశంకర్ అంటారు. ఆయన్ని ఎంత అభిమానిస్తారో ఫ్యాన్స్ కి అంతే ఫ్యాన్స్ కి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ అయితే ఏంటి, ఇంకా చాలా చోట్ల మన ప్రకృతి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా? నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి ఖచ్చితంగా నేను బ్లడ్ బ్యాంక్ వెళ్తుంటాం. యాక్చువల్గా నా బ్లడ్ 2-3 సార్లు అనుకున్నా కానీ సమ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు తీసుకోలేదు మేడం. యాక్చువల్గా నా దగ్గర ఏదో వాళ్ళు టెస్ట్ ప్రతిసారి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. నేను ప్రతిసారి పోతాను మన స్వామినాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అక్కడ. ప్రతి బర్త్డేకి అటెండ్ అవుతాం సార్ వాళ్ళ అన్ని కొన్ని కార్యక్రమాలు. నేను కానీ మా జబర్దస్త్ టీంలో బాబీ దొరబాబు కానీ మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సార్ ఇంట్లో ఏదున్నా కానీ మా కుటుంబం అన్నట్టే ఉంటాం మేడం. ఈరోజు మేడం చెప్పాలంటే ఈరోజు నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంత గొప్ప వ్యక్తి గురించి ఒక ఆఫ్టర్ ఆల్ పర్సన్ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే కేవలం వాళ్ళ ఆశీర్వాదం మేడం. నాగబాబు సార్ లేకుంటే మేము లేము. జబర్దస్త్లో మాకు ఇంత పేరు రావడానికి కారణం నాగబాబు సార్, రోజా మేడం ఇద్దరు కూడా. వాళ్ళు మా పేరు తీసుకొని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ప్రతిసారి కూడా మాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంది మేడం. ఇప్పుడు కాదు కానీ ఎన్నో సినిమాలకు నేను నాయక్ సినిమా చేశాను రామ్ చరణ్ గారితో. బన్నీ అంతకు బిఫోరే బన్నీ సినిమాలో యాక్ట్ చేశాను. ఆయన తర్వాత నాయక్ కాకుండా ఇంకోటి కూడా ఉండే ఎవడు సినిమా చేశాను. తర్వాత ధృవ చేశాను, మంచి సీను. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో గేమ్ చేంజరు అన్నీ చేశాను. ప్లస్ సార్ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా పోతాం. వాళ్ళు పిలిచినా పిలవకుండా మెగా అభిమానిగా నేను వెళ్ళిపోతూనే ఉంటాం మేడం అంతే. సో మిగతా వీళ్ళతో ఎలా ఉంటుంది బాండింగ్ మీకు? నాగబాబు గారితో అయితే ఏంటి, రామ్ చరణ్ గారితో అయితే ఏంటి? మేడం అంటే అందరితో బాగానే ఉంటుంది. మా బాబు గారు ఎక్కువ బాగా క్లోజ్ ఉంటారు మొత్తంలో. మాతో బాగా మాట్లాడతారు, మా కష్ట సుఖాలు కనుక్కుంటారు, అన్నిటికీ ఏదైనా హెల్ప్ ఉన్నా కానీ చేస్తారు, అన్నీ ఉంటాయి మేడం. రామ్ చరణ్ సార్తో తక్కువ మాట్లాడడం, ఎప్పుడు ఉండి అంటే లొకేషన్లో ఉండడం కానీ ఎక్కువ మాట్లాడలేము మేడం నేను సార్తో ఎక్కువ కూడా. 2-3 సార్లు ధృవ అప్పుడే పక్కకు కూర్చొని డ్రైవింగ్ సీన్ ఉంటుంది నాకు యాక్చువల్గా. సార్ మీరు ఇట్లా పక్క కూర్చొని నాకు నడపడం చాలా నర్వస్ ఉంది సార్ అని చెప్పారు. నేను డాడీకి పెద్ద అభిమానం సార్ అంటే అప్పుడు మంచి కన్వర్జేషన్ జరిగింది ఆ టైంలో ధృవ అప్పుడు. కానీ నువ్వు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నడుపు మంచిగా. ఫస్ట్ టైం నేను ఫార్చునర్ నడిపిన ఆ రోజు. నేను ఎప్పుడు శాంట్రో కార్ నడిపేవాడిని, ఫార్చునర్ పెద్ద కాన్ఫిడెన్స్గా కూర్చొని సార్ పక్క కూర్చొని బాగానే నడిపాను మేడం. కానీ ఉంటుంది కొంచెం భయం. అప్పుడు మాట్లాడారు. మళ్ళీ రీసెంట్ టైంలో కూడా నేను సార్ నేను ఏది మన గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు మీతో పాటు చేశాను సార్ ఎట్లా అంటే లేదు నేను గుర్తుపడతాను మిమ్మల్ని చెప్పుకోవాల్సింది లేదు అని చెప్పి కూడా బాగా మాట్లాడాను మేడం. బాస్ని మనం ఇన్ని క్యారెక్టర్స్లో చూసాం. ఆయన ఏ పాత్రలో నటించినా కూడా ఒదిగిపోతారు. అది క్లాస్ మాస్ ఏదైనా కూడా.
ఇన్ని పాత్రలు చూసినా కూడా ఇంకా ఏదైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక దృక్పథం ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్లో కూడా బాస్ని చూస్తే బాగుండు, ఇలాంటి పాత్ర కూడా ఈయన చేస్తే బాగుండు అనేలా కొంతమందికి కొన్ని ఉంటాయి. మీకు అలా ఏదైనా కోరిక ఉందా? బాస్ చేసే కామెడీ చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్గా ఇప్పుడు చంటబాయ్ సినిమా ఉంటుంది, రౌడీ అల్లుడు ఉంటుంది, ఇలాంటి సినిమాలు రావాలి బాస్ దగ్గర నుంచి. జనాలు కోరుకునేది అదే. ఎందుకంటే వాల్టేర్ వీరాయలు ఇవన్నీ ఉంటాయి. అది ఎందుకంటే అన్నీ మిక్సప్ ఉంటుంది అనమాట. ఒక మాస్క్ కావాల్సిన, ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉంటాయి. బాస్కి ఇవన్నీ జనాలు కూడా ఖచ్చితంగా అలానే చూడాలనుకుంటున్నాం మేము కూడా. ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా పోయి సెకండ్ హాఫ్లో కొంచెం రివెంజ్, ఫైట్స్, పాటలు. ఆ 3 పాటలు సెకండ్ హాఫ్ 3 పాటలు ముందు ఉండాలి. బాస్కి ఇంట్రొడక్షన్ సాంగ్ ఇవే కావాలి మేడం. బాస్ దగ్గర నుంచి కావాల్సినవి మనకు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లు ఉంటాయి మేడం, ఎన్ని పాటలు, 6 పాటలు 6 వెరైటీగా ఉంటాయి. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ రాగానే ఎంత రివెంజ్ డ్రామా ఉంటుంది. అన్నీ అట్లా ఉంటే బాస్ని ఎవరైనా ఇష్టపడతారు. కానీ కామెడీ టైమింగ్ బాస్ చేసినట్టు ఎవరు చేయరు అంత టైమింగ్. రౌడీ అల్లుడే తీసుకోండి మీరు, ఎంత బాగుంటుంది మేడం అందులో. నాకు తెలిసి అనిల్ రావుపూడి సార్ సినిమా అలా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ ఏంటంటే అనిల్ గారు ప్రతిదీ కూడా ఓవరాల్ గా కామెడీతో హీరో లేటెస్ట్ గా జనాల పల్స్ ఏంటనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను, సడన్ గా బాస్ సినిమాలోనే బాస్ది పాత పాట రావాలనుకుంటాను, అలా చూడాలని అనుకుంటాం. ఇప్పుడు ఒక సినిమాలో ఉంటుంది ముఠా మేస్త్రి అనుకుంటా, అందులో ఏం చేశారు, అందులో ఒక సీన్ ఉంటుంది, ఏది ఫస్ట్ సాంగ్ ఓ హీరబ్బా హీరబ్బా పాటలో ఏమైతే సడన్ గా స్టేట్ రౌడీ పోస్టర్ కనబడుతుంది. అంటే అందరికీ అప్పుడు స్టేట్ రౌడీ సినిమాలో ఎలా ఉన్నాడు బాస్, ఇప్పుడు అలా చూడాలనుకుంటాం కదా. ఆ షూజు, ఆ ప్యాంటు అవన్నీ స్టైలిష్గా ఉంటుంది. అలా దుంకి 2 నిమిషాలు డ్యాన్స్ వేస్తే అందరూ వాళ్ళ ఫ్యాన్స్కి పండగనే అనుకోవాలి. సేమ్ అట్టనే ఈ సినిమాలో కూడా కోరుకుంటాం బాస్ది ఏదైనా పాట స్పెషల్ అపీరెన్స్లో ఉంటే బాగుంటుందని. అండ్ కామెడీ టైమింగ్ కూడా ఉండాలని. అనిల్ గారు మ్యాజిక్ చేస్తారులే, స్క్రీన్లో ఉన్నంతసేపు హీరోతో కూడా ఫుల్ కామెడీ చేయించడం కానీ ఫుల్ లెంత్ కూడా ఎంటర్టైన్, అంటే ప్రేక్షకుడు అని కూడా బాగా ఎంటర్టైన్ డెఫినెట్గా అవుతారు మేడం. అండ్ ఈ పాత ఫ్యాన్స్ ఉంటారు బాస్కి, అంటే మా టైం మాకన్నా ముందు టైం వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ లేస్తారు మళ్ళీ. అంటే అప్పుడే కాదు, ఇప్పుడున్న కొత్త జనరేషన్ కూడా బాగా చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలామంది బాస్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. ఆయన పక్కన ఏ హీరోయిన్తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా అనిపించింది చూడడానికి? విజయశాంతి గారు, అట్నే రాధా గారు, అప్పట్లో బాగుండేది వీళ్ళది, భానుప్రియ గారు. అండ్ మేడం అసలు చాలా మందికి ఈ జంట అంటే చాలా ఇష్టం. రాధిక గారు, చిరంజీవి గారు. అవును, అది చాలా దొంగమోడు సినిమాలో ఉంటుంది, జనరేట్ చేస్తారు బాగా, నేచురల్ గా అనిపిస్తుంది. దొంగమోడు సినిమాలో ఉంటాయి వాళ్ళ కామెడీ ఎన్ని ఉంటాయి. ఏదో డైలాగ్ చెప్పండి మేడం, నాకు అన్ని గుర్తులేదు, మెమరీ అంత ఉండదు మేడం. దొంగమోడు కానీ, పట్టణమొచ్చిన ప్రతివర్తలే కానీ, అట్నే కానీ ఇంకో రాజా విక్రమార్క సినిమాలో అప్పుడు కూడా స్పెషల్ సాంగ్ ఉండే. ఆ పాట వచ్చినప్పుడు చాలా మంది విజిల్స్ అవన్నీ వేశారు అప్పట్లో కూడా. రాధిక గారు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో చేశారు ఆ సినిమాలో. చాలా సినిమాలు మేడం, రాధిక గారి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఆయనతో మీరు ఇన్ని సినిమాలు నటించారు, ఆయన్ని ఆన్ స్క్రీన్ చూశారు, ఆఫ్ స్క్రీన్ చూశారు, అండ్ అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రేక్షకులని కాకపోయినా అభిమానులు అయితే ఏంటి, ఇలాంటి కార్యక్రమం బాస్ చేస్తే బాగుండు, ఈ కార్యక్రమం ఏదైనా బాస్ పూనుకొని చేస్తే బాగుండు అనేలా ఏదైనా ఉందా మీకు? అంటే బాస్ అనుకున్నది అప్పట్లో రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. అప్పుడు చేశారు చాలా మటుకు. ఆయన ఎంత అయిందో అంత చేశారు. నాకు తెలుసు మేడం. ఇంకా ఏమున్నాయి మేడం, అన్నీ అనుకునే అన్నీ చేస్తున్నాడు మేడం. లోపల చాలామంది తెలియదు, నేను చెప్తున్నది అదే. ఇప్పుడు ఏదైతే మన కరోనా టైంలో ఆక్సిజన్స్ పెట్టాడు అలాంటివి, కానీ ఇంకా అంటే అలాంటి ఆలోచనలు నాకు రాలే, కానీ బాస్కి చాలా ఉంటాయి మేడం, అలాంటివి చేయాలని ఉంటుంది. కానీ చేస్తున్నారు, చాలామంది తెలియదు, లోపల చాలా ఉంటాయి. ఆయన 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. మన ఏదైతే పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 years పాటు మూవీస్కి దూరంగా ఉన్నారు ఆయన. అప్పుడు ఎలా అనిపించింది? అమ్మో, అప్పుడైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 4-5 సినిమాలు చూసే వాళ్ళకు అది మొత్తం ఆ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా అనుకోలేదు. అప్పుడు అంతకుముందు ఏమైంది మేడం, ఒకసారి మీకు అల్లుడా మజాక సినిమా ఉంటుంది. అవును, అప్పట్లో ఆ సినిమా మంచి సినిమానే, చాలామందికి ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అది అందరూ నాకు లైక్ చేస్తారు ఆ సినిమాని, ఇప్పుడున్న జనరేషన్ అందరికీ. ఆ పాటలు కానీ అప్పుడు 2 years వరకు రాలే బాస్ సినిమాలలోకి. అప్పుడు కూడా అందరూ చాలా బాధ అంటే బాస్ లేని సినిమాలు బాధ అనిపిస్తాయి ఎవరికైనా. వేరే హీరోలు వస్తున్నాయి, మన అభిమాని నటుడిది రాకుండా ఉంటాయి కదా మేడం. ఆ తర్వాత వచ్చిన సినిమా హిట్లర్, 2 years తర్వాత హిట్లర్ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు అప్పుడు సార్. అట్లనే 10 years తర్వాత నుంచి వెయిట్ చేస్తున్న మా అందరికీ బివి వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన 150 సినిమా సేమ్. అప్పుడు లాస్ట్ సినిమా ఏది మేడం నాకు తెలియదు, బాస్ లాస్ట్ సినిమా శంకర్ దాదా జిందాబాద్, అయితే జిందాబాద్ కరెక్ట్. ఆ సినిమా తర్వాత మళ్ళీ అదే కంబ్యాక్లో రావడం ఈ 10 years మళ్ళీ మర్చిపోయాం మేడం. అదే ఉండలే సార్ అన్నట్టు అనిపించింది మాకు. అంటే అదే గ్రేస్, అంటే చాలా మంది అనుకున్నారు కదా అప్పట్లాగా డాన్సులు చేయగలరా, అవన్నీ అనుమానాలు ఉంటాయి కదా మేడం.
అండ్ మధ్యలో ఒక చిన్న అపియరెన్స్ కూడా ఉంది కదా మేడం మన బ్రూస్లీ సినిమాలో. యా ఆ సినిమాలో కూడా జస్ట్ ఒక చిన్న రోల్ అది. ఆ రోల్కి రోల్ అంటే మీరు జస్ట్ గుర్రం మీద రావడం. అంతే నేను చెప్పాను కదా మేడం, బాస్ ఇంట్రడక్షన్స్ అంటే అందరికి ఇష్టం అని. ఆ ఇంట్రడక్షన్ అంతే అది దాంట్లో. దాని తర్వాత మళ్ళీ 150లో ఫుల్ ఫ్లెజ్గా అవే కామెడీ టైమింగ్, అదే డాన్సులు, అవే ఫైట్స్ మాత్రం అదరగొట్టి మీరు అందులో యాక్ట్ చేశారు అంటే చిన్న మేడం, చిన్న అది కూడా మేడం మీరు నమ్మరు. అదే రోజు నేను చెప్పాను కదా లాస్ట్ డే షూటింగ్ మమ్మల్ని అందరినీ మేము ఆది సినిమా నుంచి వివినాయక్ గారి సినిమాల్లో రెగ్యులర్గా చేస్తాం మేడం. వివినాయక్ సార్ మాకు మంచి నాకైతే బాగా లైక్ చేస్తాను. నేను ఆయన లైక్ చేస్తాను, సార్ నన్ను లైక్ చేస్తాడు. కానీ నేను కోడేటర్ ఉన్నప్పటి నుంచి సార్కి పరిచయం యాక్చువల్గా. మా గ్యాంగ్ని పిలిపించాడు ఆయన. సార్ సెంటిమెంట్ ఆదిలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉండాలని. సో అప్పుడు ఆ రోజు వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ పడిపోయింది మేడం. నాకు లేదు, నాకు వచ్చింది. నేనేం చేశానంటే కొంచెం జబర్దస్త్ చేస్తాను కదా, ఇంకొక అబ్బాయికి అంత లేదని, సార్ ఆ డైలాగ్ ఆయనకి ఇచ్చాడు సార్, ఆయన చెప్పుకుంటాడు పాపం అని చెప్పాను. పాపం అతనికి ఇచ్చారు కానీ నాకు లేదని అనుకుంటే మేయర్ రమేష్ గారు అక్కడే పక్కకుండి లేదు ఈ అబ్బాయిని కూడా దీంట్లో పెట్టి బిట్టు పెట్టండి అని చెప్పి మేయర్ రమేష్ గారు సజెషన్ చేస్తే వెంటనే వివినాయక్ గారు పెట్టి ఆ సీన్ తీశారన్నమాట ఆ రోజు. అట్లా లక్కీగా లెక్కల బాస్ తో ఆ సినిమాలో అంటే ఆయన ఎప్పుడైతే కంబ్యాక్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారో అందులో మీరు కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నా, లక్కీలో ఉన్నా. ఆచార్యలో మంచిగా ఉన్నా మేడం యాక్చువల్గా. అందులో కూడా దొంగ క్యారెక్టర్ బాగుంటుంది. సార్ కాంబినేషన్లో డైలాగులు అవన్నీ చేశాను. కానీ అప్పుడు ఫస్ట్ వర్జన్ ఏదో ఎడిటింగ్ అయినప్పుడు కాజల్ గారు లేనప్పుడు చాలా మంది అంటే కొంచెం పెద్ద వాళ్ళు చేసినప్పుడు కూడా ఎడిటింగ్ ప్రాబ్లం అంటే ఒకసారి మనం ఇంకేం చేయలేము. అది ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్స్ లో తీసిన సందర్భాలు చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. అవును మేడం. కానీ ఏంటంటే వేరే సినిమాలు పోయినా మనకి ఏమనిపించదు. కానీ చిరంజీవి గారితో చేయడం అనేది కళ. ఎవరికైనా ఒక సీన్ చేసిన చాలా పక్క నిలబడ్డ చాలని స్క్రీన్ లో కనిపిస్తే అంతే చాలనుకున్న వాళ్ళకి అంత పెద్ద సీన్ వరకు అబ్బా కలక్కు మనది గుండె. అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు సార్, చూడాలి ఎక్కడైనా సినిమాలో అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ మేడం? ఇప్పుడు కేజేక్యూ అనే ఒక సినిమా రిలీజ్కి ఉంది మేడం. అందులో కొంచెం నాది చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర ఇచ్చాడు డైరెక్టరు. ఇంతకుముందు కేడీ అనే సినిమా ఇచ్చాడు డైరెక్టర్ గారు. నాకు ఒక విలన్ తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చాడు, ఒక ముస్లిం గెటప్. బాగుంది మేడం, అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ మధ్యకాలంలో. దసరా సినిమా ప్రొడక్షన్ వాళ్ళది. దసరాలో డైరెక్షన్ చేసిన మన శ్రీకాంత్ గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఒక హీరో చేస్తారు. అండ్ అలాగే హైందవ అనే ఒక సినిమా చేశాను మేడం, ఎవరు మన బెల్లంకొండ సీన్ గారిది. అందులో కూడా మంచి క్యారెక్టర్ మేడం, చెప్పుకోదగ్గ కొన్ని ఉన్నాయి. అట్లనే వరలక్ష్మి శరత్ కుమార్ గారిది వాళ్ళ అమ్మాయిది ఒక సినిమా పోలీస్ కంప్లైంట్ అనే ఒక సినిమా ఉంది. దాంట్లో కూడా ఇవన్నీ కొంచెం మంచి సినిమాలు వచ్చాయి మేడం. ఇంకా చూడాలి మేడం, ఏదైనా చాలా సినిమాలు చేశాను, అవి పేర్లు తెలియదు, కొత్త వాళ్ళే అన్నీ. 1 Day 2 Days అని దండోరా అని ఒక సినిమా చేశాను. అదేలేండి కొన్ని ఇంకా మూవీస్ పేరు పెట్టని ఉంటాయి మేడం. కొత్త సినిమాలు పాపం అవన్నీ చేస్తూ ఉంటాం మేడం రెగ్యులర్గా. ఖాళీ ఉండొద్దు మేడం, ఏదో సినిమా చేస్తుండాలి ఇండస్ట్రీలో ఉండి. ఏది ఎక్కడ హిట్ అవుతుందో తెలియదు. మొన్న పాడేరు 12 మైళ్ళని అది పాపం వాళ్ళు బాగా కష్టపడి తీశారు ప్రొడ్యూసరు. ఆ సినిమాలో కూడా మంచి పాత్ర ఇచ్చారు. అది కూడా ఆడితే బాగుండదు, ఆడకుంటే మనం ఏం చేయలేము మేడం. మనం అది చెప్పలేము. అది బై లకింగ్ అంటే ఒక్కొక్కసారి అదృష్టం ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. కానీ అన్ని చేసుకుంటూ పోతుంటాం. మళ్ళీ మధ్యలో కళ్యాణ్ రామ్ గారి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అందులో కూడా మంచి పాత్ర మేడం. అది కూడా కట్ అయి చిన్నగా వచ్చింది, బిట్టే వచ్చింది అది అంతే. ఆ బిట్టు మళ్ళీ తర్వాత ఏమైందంటే లక్కీలీ ఆ రీల్స్లో అండ్ అలాగే యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. ఆ ఒక్క బిట్టే నాది. ఒక 6 కప్పులలో ఛాయ్ పోషిస్తాను మేడం, అది బాగుంటుంది చూడనీకి. అది నవీన్ గారు, ఈరోజు మీరు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మెగా 870లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక అభిమానిగా అయితే ఏంటి, ఆయన్ని మీరు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇన్నేళ్ల ప్రయాణంలో బాస్ గురించి చెప్పాలంటే ఇక్కడ కూర్చొని ఏం చెప్తారు? నాకైతే దేవుడే మేడం, ఏదైనా కానీ. బాస్ అంటే నేను దేవుళ్ళగానే అనుకుంటాను. ఆయన చూస్తుంటే ఒక నరసింహస్వామి కనబడతాను నాకు. ఆయనతోటి కలిసి మా ఫ్యామిలీని ఒకసారి కలిపియాలని నాకు కోరిక మేడం. అది ఎప్పుడు కూడా మా వైఫ్ని మా 2 పిల్లల్ని కలిపి ఒక ఫోటో తీసుకోవాలని అదొక కోరిక ఉంది. అండ్ అలాగే ఆయన ఎప్పుడు కలిసిన ఆనందమే మేడం, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆయన ఉన్న రోజులు అన్ని సినిమాలు చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండాలి జనాలను. ఎప్పుడు కూడా ఆయన కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తూ మా సపోర్టు, మాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, 1000 మంది 1 కోట్ల మందిలో ఉన్నాము. మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం, ఎప్పటికీ మెగా ఫ్యామిలీకి ఏ రోజైనా సపోర్టే మేము. అండ్ అలాగే బాస్ ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమాలు చేశాను, నేను చెప్పలేకపోయాను ఇప్పటిదాకా. నేను తమ్ముడు సినిమా చేశాను, బద్రీ చేశాను, ఖుషి చేశాను, ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, ఇవి 4 సినిమాలు చేశాను సార్ తోటి. అప్పట్లో మంచి బాండింగ్ మేడం. స్టార్టింగ్లో ఫుల్ హెయిర్ స్టైల్ ఇట్లా ఉంటుండే మాకంతా. మీరు తమ్ముడు సినిమాలో చూస్తే అందులో 2 గ్యాంగ్లు ఉండేవి, ఆపోజిట్ గ్యాంగ్లో మేము అనమాట. అప్పుడు విలన్ గ్యాంగ్ రాయల్ కాలేజెస్ ఉంటాయి, అందులో ఉంటుండే. అప్పుడు సార్ రెగ్యులర్గా రోజు మాట్లాడేవారు. అప్పట్లో ఇంత బాడీ గార్డ్స్ ఉండకపోతుండే, సార్ ఒక్క ఆయన ఉంటాడు, పోయి కూర్చొని మాట్లాడుతుండే, అంత బాగుంటుండే అప్పుడు. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్కి మాట్లాడదాం కూడా కష్టం, అప్పుడు ఫుల్ బాడీ గార్డ్స్ వచ్చేసి. ఇప్పుడైతే
రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం గారు అయ్యారు కాబట్టి కలవనికి కూడా అవకాశం దొరకకపోవచ్చు. ఎప్పుడన్నా చూడాలి. ఆయన సార్తో కూడా చేయాలని ఎప్పుడు కోరిక మేడం చిన్న సినిమాలు ఏదైనా సినిమా. మామూలుగా ఎస్పెషల్లీ మీకు మెగా ఫ్యామిలీ అందరితో కూడా మీరు వర్క్ చేశారు, వాళ్ళతో మీరు స్పెషల్గా ఒక బాండ్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అంటే మన సాయి ధరమ్ తేజ్ గారితో సుప్రీం సినిమా తిక్క సినిమా యూజ్ చేశాను. అందులో వరుణ్ తేజ్ బాబు తోటి వచ్చి F2లో చేశాను, కానీ నాకు కట్ అయింది సీను. అందులో కూడా బాబుతో కూడా చేశాను. సో మొత్తానికి అయితే అందరితో హ్యాపీగా వర్క్ చేశారు. అండ్ ఆయన ఇన్స్పిరేషన్తో మీరు ఇండస్ట్రీలోకి వచ్చి అన్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. అండ్ మీరు హ్యాపీ కదా? చాలా హ్యాపీ మేడం. అమ్మో, నాకు ఏంటంటే మెగాస్టార్ గారు బర్త్డే ఈ మంచి ప్రోగ్రామ్, ఇందాక ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే నాకు చాలా ఎగ్జైట్ అయిపోయాను. అబ్బా మంచి ప్రోగ్రామ్, మంచి కాన్సెప్ట్, ఎవరు ప్లాన్ చేసారో తెలియదు కానీ మాది అదిరిపోయే కాన్సెప్ట్ తోటి వచ్చారు. 70 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీ. అంటే నాకు అవకాశం దొరకడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు ఎంతో ఉన్నారు మేడం, నేను ఎంత ఆఫ్టర్ ఆల్ లక్షలాది మంది అభిమానులు కదా ఆయన, అందులో నాకు ఈ అవకాశం రావడం చాలా గొప్ప. అవును, అది నాకు ఇంకా గుర్తు మేడం. అన్నయ్య సినిమాలో మాకు వేషం ఇచ్చినప్పుడు ఆ కోడేటర్ ఉంటుండే, ఆయన అన్నాడు, అబ్బా ఏమయ్యా ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఎవరికైతే అలిగొచ్చు, నువ్వు పిచ్చోళ్ళగా తిరుగుతున్నావు కాబట్టి నీకు ఇచ్చినా అని చెప్పాడు మేడం. అప్పుడు అంత తిరిగినా మేడం ఆ సినిమాకి వేషం పడాలని. అవి నిజంగా అవన్నీ మెమరీస్ గుర్తొస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అభిమానిగా రోడ్డు మీద చూసిన సార్ని ఆయన పక్కన నిలబడి యాక్టింగ్ చేసే అదృష్టం. దగ్గరికి వెళ్ళి కూడా కలుస్తున్నారు ఇప్పుడు మేడం. ఇంకా అదైతే నాకు అదే సౌండ్ ప్రోగ్రామ్ మేడం సుమార్ట్ అయితే ఆ రోజు అయితే నిజంగా చాలా షాక్ మేడం. నేనైతే తర్వాత ఆ ప్రోగ్రామ్ అయినాక ఎంతసేపు మాట్లాడారు సార్ నాతోటి మర్చిపోలేను. అసలు మీ మాటల్లో మీ కళ్ళల్లో అది ఆనందం, అదే నాకు అర్థమవుతుంది. ఆయన అంటే ఎంత అభిమానం, ఎంత అదే పిచ్ అంటారు కదా, పీక్స్, అది మీ మాటల్లో కానీ మీ కళ్ళలో కానీ నాకు బాగా అర్థమవుతుంది. సో మీరు ఏమి మాట్లాడి నాకే తెలియదు, కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడమంటే రోజంతా మాట్లాడొచ్చు మేడం. అదే ఆయనతో మీరు ఇంకా చాలా మూవీస్ వర్క్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీతో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు మన 99 టీవీ వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మన యాజమాన్యానికి అందరికీ. అండ్ ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను మీ ఛానల్కి కానీ అట్నే బాస్కి కానీ. ఐఎమ్ వెరీ చాలా చిన్నోని, కానీ నా సపోర్ట్ ఏదో చిన్న పెద్ద తేడా లేదండి. అందరం కూడా మనం కష్టపడి మన కష్టాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్న వాళ్ళం. సో మీతో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. సో చూసారు కదండి, గడ్డం నవీన్ గారు షేర్ చేసుకున్న ఎన్నో మధురానుభూతులు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.